హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్. ఈజీగా చేసుకునే ఈ చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో దాని తయారీ ప్రాసెస్ చూసేద్దామండి. ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నా, నేను 4 పచ్చిమిర్చి తీసుకున్నా. చూడండి, కర్రీకి కాకుండా మనం ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ 3 ఆనియన్స్ అన్నీ అలానే కట్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడవుగా కట్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకోండి. ఇక్కడ నేను 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. 4. సో పచ్చిమిర్చి ఇలా మిడిల్లోకి చీల్చి కట్ చేసుకోండి. సో పెద్దవైతే మిడిల్లో కట్ చేసుకోండి. మనం పులావ్ వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నామండి. సో ఫస్ట్ గీ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా గీ వేసుకోండి. దీంతో అంటే ఇలాంటి గరిటెతో, మీ దగ్గర ఉంటే ఇలాంటి గరిటెతో వేసుకోండి. సో 1 స్పూన్ ఆఫ్ గీ వేసుకున్నాను. గీ పులావ్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. దీంతో మన ఇళ్ళల్లో ఉంటాయి కదండి ఆయిల్ వేసుకునే ముంతలు లాంటివి. సో దీంతో హాఫ్ అన్నమాట. హోల్ స్పైసెస్ అండి: చెక్క, లవంగ, ఇలాచి, షాహీ జీరా అనమాట. మేము కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్. పచ్చిమిర్చి వేస్తున్నాను. గీలో ఆయిల్లో బాగా వేయించాలన్నమాట. సో ఇప్పుడు ఆయిల్ కనిపించడం లేదు. ఇవి వేగిన తర్వాత మనకు ఆయిల్ బాగా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఆయిల్ మొత్తం గీ వేసాం కదా మనము, అదంతా బయటకు వస్తుంది చూడండి. ఇంకా ఇందులో మనం ఏం వేయలేదు, ఖాళీ పచ్చిమిర్చి, హోల్ స్పైసెస్, ఆనియన్, గీ, ఆయిల్, అంతే. ఇంకేం వేయలేదు నేను. వీడియోలో చూపించినంతనే నేను ఆయిల్ యూజ్ చేశాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. టీ స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకోండి. సో వీడియోలో కనిపిస్తున్నంత సైజు స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వస్తే పులావ్ అయినా ఏ కర్రీ బాగుండవు. సో అందుకని పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పటి వరకు ఏమి యాడ్ చేయకుండా. సో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆలోపు మనం టమాటోస్ కట్ చేసుకుందాం. 2 టమాటోస్ చాలు, ఎక్కువ టమాటోస్ యాడ్ చేయకూడదు. 2 చాలు. 1 యాడ్ చేసుకున్న బెటరే. సో నేనైతే 2 యాడ్ చేస్తున్నా. చికెన్ని బట్టి, మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి టమాటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఈ టమాటోస్ కూడా ఇలా ఆనియన్స్ ఎలా కట్ చేసుకున్నాం, సో ఇవి కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ఒక హాఫ్ బంచ్ ఆఫ్ పుదీనా కూడా వేసుకోండి. పులావ్లో పుదీనా యాడ్ చేస్తేనే బాగుంటుంది. బగారా రైస్లో, పులావ్స్లో, బిర్యానీస్లో ఈ పుదీనా యాడ్ చేస్తేనే బాగుంటుంది. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. మీరు కూడా 1/2 kg చికెనే తీసుకొని 1/2 kg వరకే పులావ్ చేయాలి. ఒక 3 మెంబర్స్కి అనుకుంటే 3 మెంబర్స్కి రైస్ క్వాంటిటీ, చికెన్ క్వాంటిటీ చేసుకొని చేయగలుగుతా అంటే ఇలానే చేయండి. కర్డ్ చూడండి, గట్టి పెరుగు అనమాట. సో ఇలా తిప్పుకోండి. దీంట్లో చిన్న చిన్న లంప్స్ లాగా ఉన్నాయి కదా, సో అవన్నీ పోయేలాగా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కర్డ్ని కలుపుకోవాలన్నమాట. చికెన్ పులావ్లో బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో కూడా ఈ పులావ్ చేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్. కర్రీ సపరేట్గా, రైస్ సపరేట్గా, లేకపోతే బిర్యానీ పెద్ద ప్రాసెస్ అనుకున్నప్పుడు ఈజీగా అయిపోయే ఈ ప్రెషర్ కుక్కర్ పులావ్ చేసుకోవచ్చు అనమాట. 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ అండ్ 1/2 kg చికెన్, ఇప్పటిదాకా చూపించినట్టు 1/2 kg చికెన్ అనమాట. సో
నేను ఈ రైస్ని వాష్ చేసుకొని 1/2 అవర్ అయిపోతుంది. 1/2 అవర్ నుంచి ఈ రైస్ నానుతున్నాయి అనమాట. 1/2 అవర్ నానబెట్టుకోండి. చూడండి బ్రౌన్ కలర్ రావాలన్నమాట. పులావ్ టేస్ట్ అప్పుడే తెలుస్తుంది, మీరు మాడింది అనుకోకండి. టమాటోస్ యాడ్ చేస్తున్నాయి ఇక్కడ. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. దాని తర్వాత బాగా కలుపుకోండి. వన్ స్పూన్ ఆఫ్ పసుపు దీంతో ఒక 1 స్పూన్ యాడ్ చేశాను అనమాట. మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా, మనం కలిపి పెట్టుకున్న కర్డ్ ఉంది కదా, 1/2 కప్ ఆఫ్ కర్డ్ అనమాట ఇది. సో మనం స్పైసెస్ యాడ్ చేసాం కదా, చెక్క, లవంగ, ఇలాచి. సో కారం కొంచెం తక్కువ వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత తినాలనుకుంటుంటారో అంత కారం యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ తక్కువ యాడ్ చేస్తున్నా, 1 స్పూన్ యాడ్ చేశాను అనమాట. కారం తర్వాత ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎక్కువ తింటారా, తక్కువ తింటారా, మీడియం తింటారా, దాన్ని బట్టి. నేను 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం ధనియాల పొడి, ఇంట్లో తయారు చేసి పెట్టిన గరం మసాలా యూస్ చేస్తున్నానండి. నేను ఇక్కడ నార్మల్గా చికెన్ మసాలా అవి దొరుకుతాయి కదా బయట, అవేం యూజ్ చేయట్లే. ఈ పులావ్ కొంచెం సింపుల్గా ఉండాలి, నైట్ టైం అయినా ఆఫ్టర్నూన్ అయినా తినేటప్పుడు. అందుకని ఎక్కువ ఇట్లా బయట స్పైసెస్ ఉంటాయి కదండి, బయట మసాలాలు ఉంటాయి కదా, అవేం యాడ్ చేయట్లే అనమాట. స్పైసెస్ అన్నీ కొంచెం లైట్గా యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఒక లెమన్లో ఒక హాఫ్ సైజ్ అంతా లెమన్ యాడ్ చేసుకోండి. లెమన్ ఏంటంటే మనం ఒకవేళ నెక్స్ట్ డేకి పులావ్ మిగిలిపోయినా కూడా పాడవకుండా ఉంటుంది. అండ్ స్పైసెస్ని అన్నీ కొంచెం మేనేజ్ చేస్తుంది అనమాట లెమన్ వేయడం ద్వారా. సో కొన్ని గింజలు అలా పడింటే నేను అవన్నీ రిమూవ్ చేస్తున్నాను. ఇదంతా లెమన్ యాడ్ చేసిన తర్వాత ఈ మసాలా మొత్తం కలుపుకోండి. ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా అంతా కొంచెం కాసేపు మగ్గించుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా మగ్గించుకొని దాని తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, చికెన్ యాడ్ చేయండి. నేను మొత్తం 1/2 kg చికెన్ తీసుకున్నానని చెప్పాను కదా, ఆ 1/2 kg చికెన్ మొత్తం ఇక్కడ వేస్తున్నాను అనమాట. సో చికెన్ వేసిన తర్వాత కాసేపు అలా కలుపుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ మసాలా మొత్తం చికెన్ వేసిన తర్వాత చికెన్కి మొత్తం పట్టాలన్నమాట. పట్టిన తర్వాత కొంచెం మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకోండి. నేను 30 minutes దాకా నానబెట్టాను అనమాట. ఇవి నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నార్మల్ రైస్తో కూడా పులావ్ బాగా వస్తుందండి. బాస్మతి లేనప్పుడు నార్మల్ రైస్తో కూడా మనం చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. సో నేను ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్న రైస్ అన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కదండి, సో ఇక్కడ రైస్ మొత్తం యాడ్ చేస్తున్నాను. రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం చికెన్ మసాలా ఈ రైస్ మొత్తం ఒకసారి కలుపుకోండి, బాగా కలుపుకోవాలన్నమాట. 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అండ్ 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. మనం విజిల్ పెడతాం కదా, సో అందుకని వాటర్ యాడ్ చేసుకున్నా. మీరు తీసుకున్న రైస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. సో నేను రైస్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే ముక్కలు కిందకి వెళ్ళిపోయి రైస్ పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మొత్తం ఈక్వల్గా ఉండేటట్టు మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అనమాట పైన. వీలైతే ఒకవేళ మీరు నెయ్యి కూడా వేసుకోవాలనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి ఏం వేయలేదన్నమాట, ఎందుకంటే తాలింపు వేసుకున్నాం కదా మనం స్టార్టింగ్లో, అందులోనే వేసేసాను కదా. సో అదనమాట. మొత్తం కొరియాండర్ వేసుకొని విజిల్ పెట్టుకోండి. నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట, 2 విజిల్స్ వస్తే కడుపు నిండా తినేయచ్చు అని చెప్తున్నా. 2 విజిల్స్ రావాలన్నమాట. 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. 2 విజిల్స్ వచ్చేసింది, ఎలా వచ్చిందో చూద్దాము. వావ్, బాగుంది. చికెన్ కుక్ అయిపోయింది, రైస్ కుక్ అయిపోయింది.
క్లైమేట్ బాగుంది, మనం ఈ పులావ్ని ఎంజాయ్ చేయాలి. ఈ పులావ్ టేస్ట్ మా అత్తయ్యకి చూపిస్తాను నేను. సో ఎంత బాగుంది చూడండి. ఈ పులావ్ చూడండి ఎంత బాగుంది. ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే అందరు తినేసేయాలి. చల్లగా అయిపోతే పులావ్ టేస్ట్ బాగుండదు అనమాట, చేంజ్ అయిపోతుంది. పులావ్ అనేది ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలన్నమాట. సో మాతో టేస్ట్ చేద్దాము, ఓకేనా? అత్త ఈ పులావ్ ఎట్లుందో టేస్ట్ చేసి చెప్పు. ఎట్లుందో చెప్పత్త, టేస్ట్ చేసి చూద్దాము. చికెన్ పులావ్ ఎట్టుందో ముందు రైస్ దీన్ని చెప్తాం ఎట్టుందో. చాలా బాగుందండి. ఇప్పుడు ముక్క తిందాం. ఉప్పు ఎట్లుంది? ఉప్పు కారం అన్నీ సరిపోయింది. నిజం చెప్పు. నిజం చెప్తున్నా, బాగుంది. వీడియో కోసం కాదు, ఉప్పు కారం ఎట్లుంది? అన్నీ బాగుంది, సరిపోయింది. హలో, మీకు మా వంటలు నచ్చితే మీకు ఇంకా ఏమేమి వంటలు కావాలన్నా మాకు మెసేజ్ చేయండి, మేము మీకు చేసి చూపించాం. నాకు నార్త్ సైడ్ వంటలు కూడా వస్తాయి, ఆంధ్ర, తెలంగాణ. మీరు ఏ వంటలు అడిగితే నేను చేసి చూపిస్తాను మీకోసము. మీరు కామెంట్ చేయండి, మేము ఆ రెసిపీస్ ఖచ్చితంగా ట్రై చేస్తామండి. రిలేటివ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.